నా పేరు గౌతమ్ రఘు. నేను ఈ వీడియోలో 3 యాక్షన్ స్టాప్ అనేది 3 లెవెల్స్లో నేర్పిస్తాను. సో ఫస్ట్ లెవెల్ వచ్చేప్పటికి మనకి చాలా బేసిక్ బ్లాక్స్, అటాక్స్ ఇవి ఉంటాయి. సెకండ్ లెవెల్ వచ్చేప్పటికి సో మనకి చిన్న చిన్న అటాక్స్, సో ఈ టైపు అటాక్స్ అనేది నేర్పిస్తాను. సో థర్డ్ లెవెల్ వచ్చేప్పటికి సో ఈ టైప్, సో ఇలాంటి అడ్వాన్స్ స్పిన్నింగ్స్ అనేవి ఈ థర్డ్ లెవెల్లో ఉంటాయి. సో వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మన బాడీ తగలకుండా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మనకు ఫస్ట్ లెవెల్లో సో ఇలా అప్పర్ బ్లాక్ అటాక్స్, నెక్స్ట్ ఇలా మిడిల్ బ్లాక్ స్ట్రైక్, నెక్స్ట్ ఇలా లోయర్ బ్లాక్ నెక్ కట్, ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలి చూపిస్తాను. ఇలా అప్పర్ బ్లాక్ చేసి నెక్ కట్ చేయడానికి ఫస్ట్ ఇలా పొజిషన్ నుంచొని 1 ఇలా ఫ్రంట్కి వచ్చి ఇలా ఎక్స్ బ్లాక్ చేయాలి. చేసిన తర్వాత ఈ బ్యాక్ స్టిక్ అనే షోల్డర్ పెట్టుకొని ఈ స్టిక్ తీస్తూ దీంతో అటాక్ చేయాలి. ఓకే, పొజిషన్ 1 బ్లాక్ 2 3 అటాక్. సో మనం మిడిల్ బ్లాక్ చేసి సో ఇలా స్ట్రైక్ చేయడానికి ఫస్ట్ ఇలా పొజిషన్లో నుంచొని ఇక్కడ నుంచి ఒక స్టెప్ ఫ్రంట్ వేసి ఇలా బ్యాక్ హ్యాండ్తో ఇలా మిడిల్ బ్లాక్ చేయాలి. చేసిన తర్వాత సో ఈ బ్యాక్ స్టిక్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైటింగ్ ఇలా పుష్ చేయాలి. ఓకే, పొజిషన్ 1 బ్లాక్ 2, ఈ బ్యాక్ స్టిక్ బెండ్ చేసి ఇలా పుష్ చేయాలి. లోయర్ బ్లాక్ చేసి సో ఈ నెక్ కట్ చేయడానికి సో ఫస్ట్ ఇలా పొజిషన్లో ఉండి ఇక్కడ నుంచి బాడీ కొంచెం ఇలా బ్యాక్ బెండ్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఫ్రంట్ స్టిక్తో ఇలా లోయర్ బ్లాక్ చేయాలి. చేసిన తర్వాత బాడీని స్ట్రైట్ చేసి ఒక స్టెప్ ఫ్రంట్ వేసి ఇలా నెక్ కట్ చేయాలి. ఓకే, పొజిషన్ 1 బ్లాక్ 2, బాడీ స్ట్రైట్ చేయాలి, 3 నెక్ కట్ చేయాలి. సో ఇప్పుడు మనకి సెకండ్ లెవెల్ వచ్చేప్పటికి ఈ అటాక్, నెక్స్ట్ ఇలా చేంజ్ చేయడం, నెక్స్ట్ సో ఈ జంపింగ్ అటాక్స్. సో మనకి ఈ అటాక్స్ అనేవి సెకండ్ లెవెల్లో ఉంటాయి. సో ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి మనం ఫస్ట్ నాన్ షేక్ అనేది ఈ లాస్ట్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్ అనేది హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి ఇలా పట్టుకోవాలి. సో పట్టుకున్నది స్టిక్ అనేది షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ స్టిక్ అనేది మనం ఇలా ముందు నుంచి వెనక్కి స్పిన్ చేయాలి. సో ఇది 1 ఇలా స్పిన్ చేసిన తర్వాత సో ఇలా ముందు నుంచి ఇలా మనం బాడీ వెనక్కి ఇలా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఒక లెగ్ ఫ్రంట్కి వేసి ఇలా కట్ కొట్టాలి. సో మనం ఈ మూమెంట్ చేసినప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటంటే ఇలా స్పిన్ చేస్తూ ఈ ఫుల్ స్పీడ్లోనే మనం ఇలా తీసుకెళ్ళకూడదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది వచ్చి మనకి తగిలే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది ఇలా ఫుల్గా స్పిన్ చేసిన తర్వాత మనం కొంచెం స్లో చేసి అప్పుడు మాత్రమే బ్యాక్ తీసుకురావాలి. సో నెక్స్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇలా కట్ కొట్టినప్పుడు ఏం చేయాలంటే ఎల్బో అనేది ఇలా పైకి రేజ్ చేయకూడదు. ఇలా రేజ్ చేయడం ఏమవుతుందంటే ఇలా కట్ చేసినప్పుడు వచ్చేది మన డైరెక్ట్గా ఎల్బోకి కానీ హ్యాండ్స్ కానీ తగిలే అవకాశం ఉంటుంది. సో అందుకనే కట్ చేసినప్పుడు ఎల్బోని డౌన్ చేసి అప్పుడు మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ వేసి ఇలా కట్ చేయాలి. ఓకే, 1 స్పిన్నింగ్, 2 ఇలా బ్యాక్ తీసుకోవాలి, 3 కట్ చేయాలి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇలా స్పిన్ చేస్తూ ఇలా బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ లెగ్ అనేది బ్యాక్ వేసి ఇలా కట్ చేయాలి. ఇది బ్యాక్ మటిక్. ఓకే, స్పిన్నింగ్ స్లో చేయాలి, బ్యాక్ తీసుకొని స్టెప్ బ్యాక్ వేసి ఎల్బో డౌన్ చేసి కట్ చేయాలి. సో మనం ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి త్రిబుల్ లాంచ్తో డైరెక్ట్గా చేసామంటే మనకు తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఫస్ట్ స్టిక్తో ఈ మూమెంట్ బాగా నేర్చుకున్న తర్వాత త్రిబుల్ లాంచ్ యూజ్ చేసామంటే మనకు బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయడానికి
నా రైట్ హ్యాండ్ అనేది స్టిక్ ఇలా ప్యారల్గా పెట్టుకున్నాను. ఇలా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఈ ఎల్బో కింద ఇలా ఇలా పట్టు ఈ టైప్లో పెట్టుకోవాలి. ఇది పొజిషన్. ఇది ఈ 2 హ్యాండ్స్ ఇది నా రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు నా హ్యాండ్స్ ఇలా పైకి లేపి ఈ వెనక ఉన్న రెడ్ కలర్ పార్ట్ అనేది సో ఇలా ముందు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ ఇటువైపు ఉన్న ఎల్లో కలర్ పార్ట్ అనేది డౌన్ చేస్తూ హ్యాండ్స్ కిందకి వచ్చేటట్టు చేయాలి. ఇది సెకండ్. ఓకే, 1 ఇది పొజిషన్. 2 ఇలా హ్యాండ్ లిఫ్ట్ చేసి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. 3లో ఈ ఎల్లో కలర్ పార్ట్ అనేది హ్యాండ్స్ కిందకి వచ్చేటప్పుడు రెడీ చేయాలన్నమాట. ఓకే, 1 పొజిషన్, 2, 3. అగైన్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కూడా ఇది 1 పొజిషన్, 2, 3. ఓకే, దీన్ని స్పీడ్లో చేసినప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో నాన్ షాక్లో ఈ మిడిల్ స్టిక్ అనేది సో ఇప్పుడు నా రైట్ హ్యాండ్తో ఇలా ప్యారల్గా పట్టుకున్నాను. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఈ కార్నర్లో పట్టుకోవాలన్నమాట. ఒక కార్నర్తో ఇలా పట్టుకోవాలి పైనుంచి, ఇంకో కార్నర్తో కింద నుంచి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇది 1 పొజిషన్. సో ఇక్కడ నుంచి ఇలా 2 హ్యాండ్స్ ఇలా పైకి లిఫ్ట్ చేసి ఇలా నాన్ షాక్ అనేది ఇలా టర్న్ చేయాలన్నమాట. 2 సైడ్కి వచ్చేలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ స్టిక్ అనేది మనకి ఇలా డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ స్టిక్ అనేది మనకి చుట్టూరు ఇలా తిరిగి ముందుకు వస్తుంది అన్నమాట. ఇలా ఓకే, ఇలా సో ఇలా వచ్చేప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, రైట్ హ్యాండ్ అనేది ఈ ఎడ్జ్కి వస్తుంది అన్నమాట, ఈ పొజిషన్కి వస్తుంది. సో ఇది మళ్ళీ పొజిషన్. ఓకే, 1, 2 ఇక పొజిషన్, 1, 2. సో మనం ఇది స్పీడ్గా చేసినప్పుడు దీనికి 2 జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఇలా లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి ఫుల్గా లిఫ్ట్ చేయాలి. ఫుల్గా లిఫ్ట్ చేసిన తర్వాత టర్న్ చేయాలన్నమాట. అంతేగాని మనం ఇలా కొంచెం హాఫ్ లిఫ్ట్ చేసి ఇలా టర్న్ చేసామంటే ఈ స్టిక్ వచ్చి మన ఫేస్ తగ్గుతుంది ఇలా. సో అందుకనే లిఫ్ట్ చేసినప్పుడే ఇలా ఫుల్గా లిఫ్ట్ చేయాలి హ్యాండ్స్ అనేది. సో నెక్స్ట్ ఇది స్పీడ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి నాన్ షాక్ అనేది ఆపేయాలి. ఇంకా స్పీడ్ అనేది ఆపేసి స్లోగా డౌన్ చేయాలి. సో అంటే ఎలా అంటే ఇలా ఇక్కడికి వచ్చి ఆపేసి ఆ స్పీడ్నే ఇక్కడ తీసుకురావాలి. అంతేగాని మనం ఇలా ఫుల్ స్పీడ్లో ఇలా తీసుకొచ్చేసామంటే ఇది మళ్ళీ వచ్చి మన ఎల్బోస్కి హిట్ చేస్తుంది ఇది. సో అందుకనే ఇలా ఒక హాఫ్ తిరగగానే దీన్ని స్లో చేసేయాలి. స్లో చేసామంటే ఆటోమేటిక్గా ఆ స్పీడ్ అనేది ఇక్కడ కంట్రోల్ అవుతుంది మన నాన్ షాక్ అనేది. ఓకే, 1 ఏంటంటే హ్యాండ్స్ ఇలా ఫుల్గా లిఫ్ట్ చేయాలి. 2 ఈ ప్లేస్కి రాగానే నాన్ షాక్ అనేది స్లో అయిపోవాలి. ఇంకా స్లో అయిపోయాక మెల్లగా డౌన్ చేయాలి. ఓకే, పొజిషన్, 1, 2. సో ఈ టైప్లో సో మనం ఈ మూవ్మెంట్ని ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనము నాన్ చాకు ఒక కార్నర్ తీసుకోవాలి, పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత సో ఇలా హెడ్ పై నుంచి ఇటు ఒక సర్కిల్, సో ఇలా ఇంకొక సర్కిల్ ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ సర్కిల్ ఎలా చేయాలంటే సో ఇలా ఫ్రంట్ నుంచి ఇలా బ్యాక్ రావాలి, వచ్చి ఈ రిప్స్ టచ్ చేయాలి. మన స్టిక్ అనేది ఇక్కడ ఈ చైన్ అనేది మన రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. సో మళ్ళీ ఇలాగే బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ఇలా ఈ రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. మన స్టిక్ అనేది ఇక్కడ మనకి ఈ రిప్స్ దగ్గర టచ్ అవ్వాలి. సో ఫ్రంట్ చేసినప్పుడు ఈ రిప్స్ దగ్గరికి రావాలి. సో ఇలా బ్యాక్ చేసినప్పుడు మనకి ఈ రిప్స్ దగ్గరికి రావాలి మన స్టిక్ అనేది. ఓకే, 1, 2. సో ఈ టైప్లో చేయాలి. సో మనం ఇది చేసినప్పుడు తీసుకొని జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ ఈ ఫ్రంట్ చేస్తున్న మూమెంట్, ఈ ఫ్రంట్ మూమెంట్ ఇలా చేస్తున్నప్పుడు ఈ రిస్ట్ అనేది మనకి చెస్ట్ దగ్గరలో ఉండకూడదు, ఇలా చెస్ట్ దగ్గర రాకూడదు. సో దగ్గర రావడం ఏమవుతుందంటే ఈ స్టిక్ అనేది మనకి దగ్గరికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా బ్యాక్ స్టిక్ అనేది లేదు మన ఇలాగ హెడ్కి తగులుతుందండి, హెడ్కి కానీ బ్యాక్ కానీ ఎక్కడ తగులుతుందండి ఇలా. సో ఈ రిస్ట్ అని దగ్గర రావడం వల్ల అందుకే మనం ఫ్రంట్ మూమెంట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆగిపోవాలి. అంటే మనకి ఈ గ్యాప్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. చెస్ట్కేనో ఈ రిస్ట్కి గ్యాప్ అనేది ఈ మాత్రం గ్యాప్ మెయింటైన్ చేసామంటే కరెక్ట్గా స్టిక్ అనేది ఈ రిప్స్ చైన్ మాత్రం ఈ రిప్స్ దగ్గరికి వస్తుంది ఇక్కడ మనకి వచ్చి మన సేఫ్ సైడ్లో ఉంటాం కొంచెం. సో ఇలా దగ్గర పెట్టామంటే సో ఇది లెంత్ మారిపోతుంది, ఇది హెడ్కి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అలాగే రివర్స్ చేసినప్పుడు ఈ రిస్ట్ అనేది ఈ షోల్డర్ దగ్గర రాకూడదు, షోల్డర్కి రిస్ట్కి గ్యాప్ ఉండాలి. ఇలా కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, ఈ మాత్రం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే సో మళ్ళీ ఈ చైన్ అనేది ఈ రిస్ట్ దగ్గరికి వస్తుంది, సో మనం సేఫ్లో ఉంటాం. అలా కాకుండా ఈ రిస్ట్ అనేది ఈ షోల్డర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, సో ఇది వచ్చి ఇలా ఫేస్ తగ్గుతుంది మన ఇలా రివర్స్లో. మనం ఇలా స్పీడ్గా చేస్తున్నప్పుడు
ఇలా వచ్చి ఇది డైరెక్ట్గా ఫేస్ తగులుతుంది. సో ఇలా తగలకుండా ఉండాలంటే హ్యాండ్ అనేది ఈ రిస్ట్ అనేది కొంచెం షోల్డర్ దూరంగా ఉండాలి, ఈ టైప్లో ఉండాలి. ఓకే, ఫ్రంట్ చేసినప్పుడేమో ఇక్కడ ఈ గ్యాప్ ఉండాలి, బ్యాక్ చేసినప్పుడేమో ఈ గ్యాప్ ఉండాలి. అంటే హ్యాండ్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే మూవ్ అవ్వాలి. సో అప్పుడు మనకి ఇది ఈ మూమెంట్ మనకు తగలకుండా బాగా వస్తుంది. లెగ్స్ కింద నుంచి ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనం జంపింగ్ అనేది ఎలా చేయాలంటే ఫ్రంట్ లెగ్ అనేది కొంచెం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ లెగ్ అనేది సో ఇలా జంప్ చేయాలి. ఓకే, 1. సో దీన్ని డౌన్ చేస్తూ ఇది జంప్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చిన ఇది జంప్ ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, పొజిషన్. సో ఈ టైప్లోనే ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ ఈ జంప్ ఇలా అయిపోయిన తర్వాత ఈ మూమెంట్ అనేది ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి వస్తుంది. ఫ్రంట్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఓకే, 1 జంప్, 2 ఫ్రంట్, 3 బ్యాక్. సో ఇప్పుడు మనకి థర్డ్ లెవెల్ వచ్చేప్పటికి ఈ టైప్ అటాక్స్. సో ఇలా చేంజ్, కట్. సో ఇవి నెక్స్ట్ స్టిక్ టైప్ స్పిన్నింగ్స్. నెక్స్ట్ హెడ్ పైన సర్కిల్ చేస్తూ టర్న్ చేయడం. సో మనకి ఈ టైప్ ఆఫ్ మూమెంట్స్ అనేవి మనకి థర్డ్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇలా చేంజ్ చేసి ఈ ఫ్రంట్ స్టిక్ అనేది ఇలా వెనక నుంచి ముందుకు ఇలా ఒక సర్కిల్ చేయాలి. సో మళ్ళీ ఇలా చేంజ్ చేయాలి. చేంజ్ చేసి మళ్ళీ ఫ్రంట్ స్టిక్ అనేది ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా ఒక సర్కిల్ చేయాలి. ఓకే, చేంజ్, సర్కిల్, చేంజ్, సర్కిల్, చేంజ్, సర్కిల్, చేంజ్, సర్కిల్. ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఇది చేసినప్పుడు జాగ్రత్త ఏంటంటే ఇలా చేంజ్ చేసిన తర్వాత ఈ కట్ కొట్టేటప్పుడు ఈ హ్యాండ్ అనేది మన బాడీ దగ్గరగా ఉండకూడదు. ఇది సో ఇది దగ్గరకు ఉన్న ఏమవుతుందంటే ఈ బ్యాక్ వచ్చేప్పుడు వచ్చి మనం ఇలా హెడ్ హిట్ చేసుకుంటాం మళ్ళీ. సో అందుకని ఖచ్చితంగా ఈ స్టిక్ అనేది ఇలా బయటగా ఉండాలి. కట్ చేసినప్పుడు ఇలా బయటకే ఉండాలి. సో అలా కాకుండా మనకి ఈ పార్ట్ అనేది కొంచెం మనం లోపల పెట్టుకొని ఇలా కట్ చేసామా ఖచ్చితంగా వచ్చి మనకి ఇది హెడ్కి తగిలేస్తుంది. సో అందుకనే చేంజ్. సో కట్ చేసినప్పుడు ఇలా బయటకే ఉండాలి, బాడీ బయటికి పెట్టుకొని ఇలా కట్ చేయాలి. ఓకే, అగైన్ చేంజ్, కట్, అలా. సో ఈ టైప్లో దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ అనేది బయటకే ఉండాలి. సో ఈ మూడుని ప్రాక్టీస్ చేయడానికి మన నాన్ షాక్ అనేది ఒక సైడ్ ఇలా కింద పట్టుకోవాలి, ఇంకొక సైడ్ ఇలా పైకి పట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కింద పట్టుకున్న వైపు అనేది మనం ముందుకు పెట్టుకోవాలి. సో ఇలా పొజిషన్. ఫస్ట్ మనం ఈ సర్కిల్ వేయడం ఒకటే ప్రాక్టీస్ చేయాలి. ఇటువైపు సర్కిల్ అనేది ఇది ఒకటే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనం ఈ కిందది ఇలా మూవ్ చేయడం అనేది ఇది నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. రెండు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక 2 సర్కిల్ వేయాలి. వేసిన తర్వాత సో ఇలా రైట్ సైడ్ పట్టుకొచ్చి మళ్ళీ ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఒక 2 సర్కిల్ వేయాలన్నమాట. వేసి మళ్ళీ స్లోగా లెఫ్ట్ తీసుకురావాలి. ఓకే, 1 2 స్లో, 1 2 స్లో, 1 2 స్లో, 1 2 స్లో. సో ఈ టైప్లో దీన్ని షిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది మనకు కొంచెం స్పీడ్గా వచ్చిన తర్వాత సో ఇలా షిఫ్ట్ చేయడం అనేది స్పీడ్గా వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా కిందది మనం ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఒకసారి ఇలా ఇటువైపుకి ఇలా లాగుతూ ఉండాలి. 1 2. సో ఇది మెల్లగా చేయాలి. దీన్ని మనం ఇలా స్పీడ్గా ఇలా చేసామంటే ఇది దీనికి తగిలేస్తుంది అన్నమాట. సో అందుకనే సో ఈ మూమెంట్ అనేది మనం కొంచెం స్లోగానే చేయాలి. ఈ పైన ఉన్న మూమెంట్ ఇది స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనం ఇది ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి ఇలా 2 సర్కిల్ వేయటం, ఇటువైపు బ్యాక్ 2 సర్కిల్ వేయటం అనేది మనకి బాగా వచ్చిన తర్వాత సో అప్పుడు దీని అనేది మనం ఇలా లాగడం అనేది యాడ్ చేయాలన్నమాట దీన్ని. సో అది ఎలా యాడ్ చేయాలంటే సో ఇక్కడ ఫస్ట్ ఇలా ఈ సర్కిల్ వేయాలి. సర్కిల్ వేసిన తర్వాత దీన్ని లాగాలన్నమాట ఇలా.
సో మళ్ళీ ఇటువైపు కూడా ఇలా సర్కిల్ వేసిన తర్వాత సో నెక్స్ట్ దీన్ని లాగాలి. సో ఫస్ట్ సర్కిల్ చేయాలి, తర్వాత ఇలా లాగడం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో మూమెంట్లో కూడా ఫస్ట్ సర్కిల్ రావాలి ఫ్రంట్ దాంతో, నెక్స్ట్ ఇది ఈ మూమెంట్ రావాలి. సో ఇటువైపు కూడా ఇలా సర్కిల్ వేయటం, సో ఇలా లాగటం, ఇలా మెల్లగా ప్రాక్టీస్ చేసిన తర్వాత సో అప్పుడు రెండు కలిపి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇంకోటి అంటే ఈ మూమెంట్ అనేది మనం స్లోగా చేస్తే రాదు, ఇది ఖచ్చితంగా స్పీడ్గానే చేయాలి. సో ఇంకొకటి అంటే ఈ మూమెంట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ స్టిక్ అనేది ఎప్పుడు మన బాడీకి దగ్గరగా ఉండకూడదు. సో ఇది దగ్గరగా ఉందంటే ఏమవుతుందంటే ఇలా మనం బ్యాట్ చేసినప్పుడు ఈ స్టిక్ అని వచ్చి మన ఇలా హెడ్ తగిలేస్తుంది డైరెక్టర్గా. ఓకే, ఇలా ఇది ఇది ఈ రిస్ట్ అనేది మనకి చెస్ట్ దగ్గరలో ఇలా ఉందంటే ఈ స్పిన్నింగ్ చేసిన బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చి డైరెక్ట్గా మన హెడ్ తగులుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే హ్యాండ్ ఇది ఇలా స్ట్రెచ్ చేసే ఉండాలి, ఎల్బో అనేది ఈ టైప్లో ఉండాలి, ఇలా బెండ్ ఇలా దగ్గర రాకూడదు. సో ఇలా గ్యాప్ అనేది ఉండాలన్నమాట, ఇలా ఇదే పొజిషన్ ఉండాలి, ఇలా ఉండే స్పిన్ చేస్తూ ఉండాలి. సో ఇది దగ్గర తీసుకొచ్చామా మన హెడ్ తగులుతుంది. సో ఇది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కింద లాగినప్పుడు కూడా కొంచెం ఎల్బో అనేది మనం లిఫ్ట్ చేసుకోవాలి. సో ఇలా మరీ ఇలాగ ఎల్బో కింద పెట్టి లాగేమంటే వచ్చేది ఎల్బో తగులుతుంది. సో అందుకే కింద లాగినప్పుడు ఎల్బోని కొంచెం లిఫ్ట్ చేయాలి. ఓకే, ఈ ఫ్రంట్ అది మాత్రం చెస్ట్కి బాడీకి ఈ స్టిక్కీ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ అనేది ఇక్కడ మనకి మెయింటైన్ చేయాలి. ఈ కింద లాగినప్పుడు ఎల్బోని కొంచెం లిఫ్ట్ చేసుకుని లాగాలి, కింద పెట్టి కాకుండా లిఫ్ట్ చేసి లాగాలి అన్నమాట ఇలా. ఓకే, ఈ స్పిన్నింగ్ని ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ మనం ఈ స్టిక్తో ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ స్పిన్నింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా ఒక సర్కిల్ ఇలా లోపలికి వస్తాయి ఒక టైపు, ఇంకొక టైం సర్కిల్స్ అని ఇలా బయట నుంచి వస్తాయి అన్నమాట, బయటకు వస్తాయి ఇలా. ఓకే, సో ఇది ఫస్ట్ ఇలా లోపలికి చేయాలి, 2లో ఇలా బయటకు చేయాలన్నమాట. ఓకే, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సో నాకు రైట్ హ్యాండ్ అలవాటు కాబట్టి రైట్ హ్యాండ్ పైన పెట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ కింద పెట్టుకున్నాను, ఇది పొజిషన్. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ 1 మనకి ఇలా ముందు నుంచి ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకు రావాలి. ఓకే, ముందు నుంచి ఇలా రావాలి, ఇది 1. సో 2 ఏంటంటే ఇప్పుడు రైట్ సైడ్ చేయాలన్నమాట. సో ముందు పెట్టి వెనక నుంచి ఇలా లేపాలన్నమాట. ఓకే, 1 2 3. ఇప్పుడు రైట్ సైడ్ 1 2 3. ఓకే, సో దీని సింగిల్ కౌంట్లో 1 2 ఈ టైప్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది వచ్చిన తర్వాత మొత్తాన్ని కలిపి ఒక కౌంట్లో చేయాలన్నమాట. 1 2 ఈ టైప్లో మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. సో వచ్చిన తర్వాత దీని మీద కొంచెం స్పీడ్ పెంచుకోవాలి. ఓకే, ఓకే, ఈ టైప్ స్పిన్నింగ్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సో 1 ఫస్ట్ ఇలా పొజిషన్ పెట్టుకోవాలి. 1లో ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా వెనక్కి పెట్టాలి, ఇది 1. 2లో రెడ్ కలర్ పార్ట్ అనేది కిందకి రావాలి, 3లో ఇలా పైకి లేవాలి. ఓకే, 1 2 3. సేమ్ ఇలాగే లెఫ్ట్ సైడ్ సేమ్ ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. 1 వెనక్కి ఉండాలి, 2 కిందకి రావాలి, 3 ఇలా పైకి లేవాలి. ఓకే, 1 2 3 1 2 3. సో దీన్ని కొంచెం 3 కలిపి మెల్లగా ఇలా ఈ టైప్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మెల్లగా. ఓకే, సో ఇప్పుడు ఇలా పొజిషన్ పట్టుకొని 1 లెఫ్ట్ సైడ్ చేయాలి, 2 రైట్ సైడ్, 3 లెఫ్ట్ సైడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది సో లెగ్ ఇలా చేంజ్ చేసి సో ఇలా కింద నుంచి ముందు చేయాలి మనకి. 1 2 3 ఇలా చేసిన తర్వాత ఈ లెగ్ అనేది ఒక స్టెప్ బ్యాక్ వేసి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా పైనుంచి ఇలా కింద చేయాలన్నమాట. మళ్ళీ 1 2
3. సో ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే ఇలా. సో ఇప్పుడు మనకి దీన్ని త్రిపుల్ లంజ్ అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇలా పైకి ఉండాలి, రైట్ హ్యాండ్ అనేది కిందకు ఉండాలి. సో దీన్ని ఇలా సైడ్ పెట్టుకొని బాడీకి, సో ఇక్కడ నుంచి సో కొంచెం ఇలా మూవ్ చేసి స్పీడ్గా ఇలా చేయమంట. 1 2 3 ఇక్కడ ఆపాలి. ఆపిన తర్వాత సో మళ్ళీ ఇలా టర్న్ అయ్యి సో దీన్ని రివర్స్ చేయాలి. 1 2 3. సో అయిన తర్వాత సో ఇక్కడ నుంచి ఈ లెగ్ అనేది బ్యాక్ తీసి సో దీన్ని ఈ స్టిక్ అనేది మనం పైకి లిఫ్ట్ చేయాలి. 1 2 3. ఓకే. సో ఇప్పుడు దీన్ని స్పీడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే 1 2 3. సో స్పిన్నింగ్స్ అనేది ఈ టైంలో ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ స్పిన్నింగ్ చేసినప్పుడు మనం తీసుకొని జాగ్రత్త ఏంటంటే సో మనం ఇలా స్పిన్ చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి బాడీకి దగ్గరగా ఉండకూడదు. సో దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే స్టిక్ వచ్చి మనకి కొంచెం హెడ్కి తగిలే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే హ్యాండ్స్ అనేవి ఇలా ముందుకే ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఉండాలన్నమాట. సో అంటే ఇలా స్ట్రెచ్ చేసి మనం స్పిన్నింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మనం టర్న్ అయినప్పుడు కూడా మన హ్యాండ్ అనేది ఎక్కడ బెండ్ అవ్వకూడదు. మనం ఏ మూమెంట్ చేసినా మన హ్యాండ్ అనేది బెండ్ అవ్వకూడదు. సో దీన్ని ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్స్ మాత్రం ఇలా ఫ్రంట్గా ఉండాలన్నమాట. ఇలా ఫ్రంట్కి పెట్టి మనం స్పిన్నింగ్స్ అనేవి చేయాలి. సో మనం ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి నాన్చాక్లో ఈ లాస్ట్ స్టిక్ను ఈ మిడిల్ స్టిక్ ఇలా పట్టుకోవాలి. ఈ టైప్లో ఈ కింద స్టిక్ అనేది మనం ఫస్ట్ దీన్ని రెండు మూమెంట్స్ ఉన్నమాట. ఒక ఫస్ట్ మూమెంట్ ఏంటంటే సో ఇలా స్పిన్ చేసి ఇలా చేయడం. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇలా స్పిన్ చేసి ఇలా ఫ్రంట్ సర్కిల్ చేయడం అన్నమాట. సో ఈ రెండు మూమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మూమెంట్ ఎలా చేయాలంటే సో స్టిక్ అనేది ఈ రైట్ సైడ్ నుంచి 1లో ఇలా సర్కిల్ చేస్తూ లెఫ్ట్కి వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక సర్కిల్ చేయాలి. ఇది 2. ఇప్పుడు 3లో ఈ స్టిక్ అనేది సర్కిల్ చేస్తూ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలన్నమాట. ఇలా సర్కిల్ చేస్తూ రైట్ సైడ్ రావాలి. ఓకే. 1 రైట్ టు లెఫ్ట్ రావాలి. 2 లెఫ్ట్ ఒక సర్కిల్ చేయాలి. మళ్ళీ 3 ఈ సర్కిల్ చేస్తూ రైట్ సైడ్కి వచ్చాయి. ఓకే. ఇలా అన్నమాట. 1 2 3. ఓకే. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎలా అంటే 1 ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది సర్కిల్. వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్లోనే రెండు సర్కిల్ చేయాలన్నమాట. 1 ఒక సర్కిల్ మళ్ళీ సర్కిల్ చేస్తూ ఇలా రైట్ సైడ్కి వచ్చేయాలి. ఓకే. రెండు స్పీడ్లు ఎలా చేస్తుందంటే ఇలా. సో స్పిన్నింగ్ అనేది ఈ టైప్లో ఉంటుంది మరి. ఈ స్పిన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి మన హ్యాండ్ మూమెంట్స్ అనేది ఎలా ఉండాలంటే సో రెండు హ్యాండ్స్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సో 1 ఇలా క్లాప్ చేయాలి, రివర్స్లో క్లాప్ చేయాలి. మళ్ళీ 2 ఇలా రెండు హ్యాండ్స్ ఇలా పైకి టర్న్ చేసి ఈ రెండు ఫింగర్స్ టచ్ చేయాలన్నమాట. ఇది 2. ఓకే. 1 ఇలా క్లాపింగ్ రావాలి. 2 ఇలా రెండు ఫింగర్స్ టచ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే ఈ హ్యాండ్లో స్టిక్ తీసుకొని మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొచ్చి మనం ఈ ఫింగర్ ఈ తమ్లో మాత్రమే మనం స్టిక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు స్టిక్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకున్నాను. రైట్ హ్యాండ్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి ఈ టైప్లో పట్టుకున్నమాట. సో 1 ఇలా స్టిక్ ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది సో మనకి ఇలా పైకి లేపాలి. లేపి ఇలా రైట్ సైడ్ వచ్చి పట్టుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత ఈ తమ్ము నుంచి ఈ తమ్ములోకి స్టిక్ అనేది ఇలా పట్టుకోవాలి ఈ టైప్లో. సో ఇది 2. ఈ 3 ఏం చేయాలంటే ఈ రైట్ హ్యాండ్ వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద నుంచి ఇలా మళ్ళీ పైకి లేపి ఇలా రైట్ సైడ్ తీసుకురావాలి. ఓకే. 1 ఇలా పట్టుకోవాలి. 2 ఒక సర్కిల్ చేయాలి. 3
ఈ తమ్ము నుంచి తమ్ముకు మారిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో కూడా మళ్ళీ సేమ్ ఒక సర్కిల్ చేయాలి. ఓకే 1 2 3. ఓకే దీని స్పీడ్ ఎలా చేయాలంటే ఇలా స్లోగా కొంచెం స్పీడ్ ఇలా ఆపకుండా మెల్లగా ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో గ్రాడ్యువల్గా స్పీడ్ అనేది ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా. సో మనం ఈ స్పిన్నింగ్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ హ్యాండ్కి మధ్య గ్యాప్ అనేది ఇలా ఉండకూడదు ఎప్పుడు. సో రెండు ఇలా స్టిక్ అయి ఉండాలి. గ్యాప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో స్టిక్ మార్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. ఇది ఎడ్జ్ కూడా చేస్తుంది మనకి ప్రాపర్గా రాదు. సో మనకు ప్రాపర్ కావాలంటే రెండు హ్యాండ్స్ స్టిక్ అయ్యి ఉండాలి. ఓన్లీ ఈ హ్యాండ్స్ మాత్రం టర్న్ అవ్వమాట రిస్ట్ మాత్రం ఇలా రెండు హ్యాండ్స్ స్టిక్ అయ్యే ఉండాలి. సో మనకి ఈ ఫ్రంట్ అనేది ఈ టైప్ సర్కిల్ చేయడం మనకి స్పీడ్గా వచ్చిన తర్వాత సేమ్ ఇదే మూమెంట్ అనేది మనం ఈ పైన చేయాలన్నమాట సేమ్ అలాగే. సో లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ఇలా పట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి నా రైట్ హ్యాండ్లో మార్చుకొని టర్న్ చేసి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తాం. సో ఈ టైప్లో ఈ పైన స్పిన్నింగ్ అనేది మనకి బాగా వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి స్టిక్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇలా సర్కిల్ పైన ఇలా వేస్తూ ఇలా బెండ్ అయ్యి మళ్ళీ సేమ్ ఇలా బ్యాక్ ఇలా టర్న్ చేసి తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఇది ఇలా సర్కిల్ చేయాలి. ఓకే 1 2 3. ఓకే ఈ స్పిన్నింగ్ అనేది మనం ఒక 3 స్టెప్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇలా పైకి పెట్టి ఇలా టర్న్ చేయడం ఒకటి. సో ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ ఈ తమ్ వైపు ఉన్న ఈ స్టిక్కి మనం ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకుంది ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కదా. సో దీన్ని ఇలా లోపలికి తిప్పి లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా పట్టుకోవాలి దీన్ని. సో ఈ పొజిషన్లో పట్టుకున్న తర్వాత ఈ స్టిక్ అనేది ఇలా ఓపెన్ చేస్తూ ఇలా హెడ్ పై నుంచి ఇలా ఫ్రంట్ నుంచి మన ఫ్రంట్కి వచ్చి సో మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తుంది అన్నమాట ఇలా. ఓకే అంటే పొజిషన్ రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఈ స్టిక్ అనేది సో ఇలా ఫ్రంట్ ఒక సర్కిల్ వేసి మళ్ళీ ఇలా హెడ్ పై నుంచి అలా సర్కిల్ వస్తుంది అన్నమాట ఆ టైప్లో. ఓకే 2 సర్కిల్ వస్తుంది ఈ స్టిక్ అనేది. ఒకటి ఇలా హెడ్ పైన వస్తుంది, ఇంకొకటి మనం బెండ్ అయిన తర్వాత మన బ్యాక్ ఇంకో సర్కిల్ తిరుగుతుంది మాట. ఇది ఇలాంటి ఇలా రివర్స్ పొజిషన్. సో ఆ టైప్లో 2 సైకిల్ వస్తుంది. థర్డ్ స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఇలా 1 ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా 2 ఇలా సర్కిల్లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్ కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టిక్ మనం ఫోకస్ చేయాలి. సో రైట్ హ్యాండ్ స్టిక్ పట్టుకొని ఈ స్టిక్ అనేది సో ఇలా బయటకు వచ్చి ఇలా తలపైన ఒక రౌండ్ వేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట ఇలా. ఓకే ఇలా ఉన్న స్టిక్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా బయటకు వచ్చి హెడ్ పై నుంచి ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఓకే అది స్పీడ్ ఎలా వస్తుందంటే స్పీడ్ ఎలా వస్తుంది మరి సో ఆ టైప్లో స్పీడ్లో వస్తుంది. ఓకే పొజిషన్ సర్కిల్. సో మళ్ళీ స్టిక్కర్ లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు 3 కలిపి ఎలా ప్రాక్టీస్ చూద్దాం. 1 సర్కిల్, సో 2 బెండ్, 3 స్పిన్. 1 2 3. ఓకే సో ఇప్పుడు మనం ఈ స్పిన్నింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సో ఇలా తల పైకి లేపినప్పుడు స్పిన్నింగ్ చేసినప్పుడు హ్యాండ్స్ అనేవి పైకి ఉండాలి ఫుల్గా. సో మనం తక్కువ హైట్లో పెట్టి మనం ఇలా స్పిన్ చేసామంటే సేమ్ మళ్ళీ మనకి ఇలా హెడ్ తగులుతుంది. సో అందుకనే ఇలా పైకి పెట్టే ప్రాక్టీస్ చేయాలి స్పిన్నింగ్. సో ఇది ఫస్ట్ది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సెకండ్ స్టెప్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా బెండ్ అవ్వాలి. సో ఎందుకు బెండ్ అవ్వాలంటే ఒక సర్కిల్ మనకి ఇక్కడ చేసిన సెకండ్ సర్కిల్ మనకి తల పైన దిగుతుంది. సో తల పైన దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన సెకండ్ స్టెప్ చేసినప్పుడు ఫ్రంట్కి బెండ్ అవ్వాలి. ఓకే 1 తల హ్యాండ్స్ పైకి ఉండాలి. సో సెకండ్ స్టెప్ చేసినప్పుడు ఇలా బెండ్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ 3 చేసినప్పుడు ఈ స్టిక్ ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఇలా దూరం నుంచి ఇలా పైకి లేపు తీసుకురావాలి. ఓకే అంటే ఇలా హ్యాండ్ ఇలా బయట నుంచి ఈ డైరెక్ట్ స్పిన్నింగ్ చేయాలి. ఇది కూడా మనకి హెడ్కి పైకి లిఫ్ట్ చేయాలి, లేదంటే మనకి తక్కువ హెడ్లో పెట్టాలంటే వచ్చి మళ్ళీ యాస్టీస్ మళ్ళీ ఇలా ఫేస్ తగులుతుంది.
సో అందుకని 3 ఏంటంటే 1లోనే హ్యాండ్స్ పైకి లేపాలి. సో 2 చేసినప్పుడు బెండ్ అవ్వాలి. సో 3 చేసినప్పుడు హ్యాండ్ పైకి లేపగా టర్న్ చేయాలి. సో ఈ 3 జాగ్రత్తలు అనేది ఈ స్పిన్నింగ్ తీసుకోవాలన్నమాట దీనికి.